ఓయూ నుంచి దశరథ్ ఉన్నారండి. దశరథ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ స్టూడెంట్ సార్ నిజంగా బాగున్నారా? సార్ బాగున్నారు సార్. అంతా మంచి. చెప్పు సార్. ఏం లేదు సార్, 2 క్వశ్చన్లు సార్. కొన్ని సందేహాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులను నిరుద్యోగులను వారి యొక్క అవసరాలను వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్. ఫస్ట్ క్యాబినెట్ లోనే డిఎస్సిని అనౌన్స్ చేస్తామన్నారు, నోటిఫికేషన్ ఇచ్చినామన్నారు సార్. అది ఇయ్యలేరు. తర్వాత ప్రభుత్వం వచ్చి 40 రోజులు గడుస్తున్నా ఇద్దరు కూడా విద్యాశాఖకు మంత్రి లేరు. గతంలో మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టే ఈ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తారనుకోవచ్చా, లేదంటే అధికారం ఉన్నదనేసి అధికార పార్టీకి సపోర్ట్ గా ఉంటారనుకోవచ్చా? మరి అదే కాకుండా ఉద్యమకారులకు 250 గజాలు ఇల్లు జాగాలు ఇస్తున్నారు సార్. వాటి యొక్క విధి విధానాలు ఇప్పటి వరకు కూడా చెప్పలేదు సార్. దీని మీద ఎటువంటి క్లారిటీ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఇది నెల రోజులే దశరథిని సంశయాలను వ్యక్తం చేస్తున్నాము. ఎవరైనా కానీ నా స్టూడెంట్ కాబట్టి అడిగితే నాకు కూడా సంతోషమే. అయితే అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకాలం కేసీఆర్ ఉంటే ఇది అడగలేకపోయినాం. అడగాలంటే కూడా వెనక ముందైనా చాలా చోట్ల ఈ కేసులు పెడతారనే భయానికి నోరు మూసుకొని కూర్చున్నాం. ఇప్పుడు అడగగలుగుతున్నాం. నేను అనుకోవటం ఏంటంటే, మార్పు ఏమొచ్చింది తెలంగాణలో అంటే అదే నా దృష్టిలో చాలా కీలకమైన మార్పు, చాలా పెద్ద మార్పు. మామూలు విషయం కాదు ఇది. ఇంతమంది నిర్భీతిగా ఇవాళ ప్రభుత్వాన్ని నువ్వు చేస్తావా లేదా అని అడగగలుగుతున్నాం. ఇది పెద్ద మార్పు. రెండవది నా దృష్టిలో ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వము ఒక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలని చెప్పి అనుకున్నాం. ఉన్నవాళ్ళు రాజీనామా చేసినారు. గవర్నర్ ఆమోదానికి సమయం పట్టింది. ఇప్పుడు కొత్త వాళ్ళని తెచ్చి నింపాలి. ఆ వచ్చినటువంటి వ్యక్తుల పట్ల విశ్వాసం ఉండాలి. 2, వాళ్ళు ఖచ్చితంగా టీచర్ పోస్టులు ఖాళీ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించిండ్రు. 20,000 ఎంతో పేపర్లో వస్తున్నది, అది మేము వేస్తామని. కానీ మొదలు జరగవలసింది ఏంటంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన. అది జరుగుతుంది, ఆ మార్పు కూడా జరుగుతుంది. అది తప్పకుండా చాలా కీలకమైనటువంటి అంశం. మూడవది ఏంటంటే, ఇప్పుడు మనం చూడవలసింది, ఇంతకాలం నిధుల దుర్వినియోగం వల్ల జరుగుతున్న సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా మీకు ఒకటొకటిగా పరిష్కరించుకోవాలి. అప్పటికి కూడా నెల రోజుల్లో ఎన్ని రకాలుగా మార్పు కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నది. మీరు అడుగుతారా అంటే ఖచ్చితంగా మేము అప్పుడు తెరాసతో కలిసి పనిచేస్తే మాత్రం అడగలేదా? ఇప్పుడు కూడా తప్పు అన్నప్పుడు జరిగినప్పుడు తప్పనే చెప్పాల్సి వస్తుంది. ఉప్పు జరిగితే ఉప్పనే చెప్తాం కదా ఎవరమైనా. దానికి ఎందుకు? పాల్గొనే అవకాశం దొరికితే నేరుగా మార్పు సాధించుకోవటానికి మాట ముచ్చడి ద్వారా ప్రయత్నం చేస్తాం. ఒక విశ్వాసం ఏంటంటే, కొంత సంభాషణకు అవకాశం ఉన్నది కదా. సంభాషణకు అవకాశం ఉన్నప్పుడు సంభాషణ ద్వారా పరిష్కరించుకుంటాం. ఇవాళ దొరుకుతున్నది అదే అవకాశం. ఆ అవకాశాన్ని తప్పకుండా మేము కేసీఆర్ గెలిచినప్పుడు కూడా మన తెలంగాణ మన ప్రభుత్వం కాబట్టి మనం ఓపిక పట్టాలనే అనుకున్నాం. ఎప్పుడు కూడా బయటపడి విమర్శ చేయాలనే ఆలోచన లేదు. కానీ చిన్న సూచనలకు కూడా ప్రభుత్వం ఎప్పుడైతే దాడికి దిగిందో అప్పుడు మేము ఉన్న విషయాల మీద గట్టిగా మాట్లాడక తప్పని పరిస్థితి. ఇప్పుడు అట్లా లేదు. ఏదన్నా ఉంటే చెప్తున్నాం, మాట్లాడుతున్నాం. అవును, ఆలోచిద్దాం, దీనిపైన పరిష్కారాలు వెతుకుదామని అంటున్నారు కాబట్టి ఒక ప్రయత్నం అయితే సీరియస్గా చేయవలసి ఉంటుంది, మద్దతుగా కదలవలసి ఉంటుంది. అవన్నీ చేస్తాం. అప్పటికీ ఒక న్యాయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం నేను ముందే చెప్పిన ఎందుకుంది అనేది. ఢిల్లీ వాళ్ళ ఆలోచన విన్నాం, ఇక్కడి వాళ్ళ ప్రయత్నాలు చూస్తున్నాం కాబట్టి కొంత విశ్వాసం అనేది కలుగుతున్నది. దాని ప్రకారమే మేము ఖచ్చితంగా నిలబడుతున్నాం, చర్యలు తీసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మాట్లాడుకోవటానికి ఉన్న వెసులుబాటును మనం సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం.